తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం కథలో మరో కొత్త హీరోని ప్రవేశపెట్టారు. జీవనకి జోడీగా ఒక సరికొత్త క్యారెక్టర్ ను కథలో ప్రవేశపెట్టారు. మొదటి పరిచయంలోనే పొగరిపోతైన జీవనకి ఢీ కొట్టడంతో ఆ కొత్త క్యారెక్టర్ ని కథలో ప్రవేశపెట్టారు. ఇరువురికి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. అయితే రాబోయే ఎపిసోడ్స్ లో ఈ ఇరువురు జోడీ ఎలా కాబోతున్నారు అన్నది చూడాలి. బహుశా జీవనకి పెళ్లి సంబంధంగా ఇతడే రావచ్చు అని అనిపిస్తోంది. ఇక రీసెంట్ గానే పాపేమ జీవన జ్యోతి సీరియల్లో కోర్టులో కేసు గెలవడం వలన సింహాద్రి అలాగే ఆనంది ఇద్దరు కలిసిపోతారు. అలా కూతురు అల్లుడిని స్వీకరిస్తాడు సింహాద్రి. ఇక లేటెస్ట్ ప్రోమోలో పద్మమ్మ సింహాద్రితో నువ్వు నేరుగా సునందమ్మ ఇంటికెళ్ళి అల్లుడు గారిని బిడ్డని ఇయాళ్లే మన ఇంటికి పిలుస్తున్నావు అని అంటుంది. వాళ్ళు రాము అంటే అని సింహాద్రి అంటాడు. అంతా కలిసిపోయాం కదయ్యా, నువ్వెందుకు ఇట్టా దూరంగా మాట్లాడుతున్నావు అని అంటుంది పద్మమ్మ. నువ్వు నోరు తెరిచి అడగాలే కానీ అల్లుడు గారు కాదంటారా, నీ ఇష్టం మావా వస్తాను అని అంటాడు అని పద్మమ్మ అంటుంది. మరోవైపు ఆనంది సునందతో అత్తయ్య గారు మీరు మాకు పార్టీ ఇవ్వాల్సిందే అని అడుగుతుంది. నేను ఆదిత్యను అడిగింది నీ ద్వారా నాకు ఇచ్చారు కదా, అందుకే నీ తరఫున అందరికీ పార్టీ ఇస్తానని సునంద అంటుంది. పైగా మొదటిసారి అడిగావు, నీ మాట నేను కాదంటానా అని అంటుంది. అలా ఈ ప్రోమో ముగుస్తుంది. ఇక సునంద పార్టీ ఇచ్చే రోజే సింహాద్రి కూడా ఆనందిని ఆదిత్యని ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఇక ఈ విషయంలో సునంద మళ్ళీ ఏదైనా మెలిక పెడుతుందేమో. ఖచ్చితంగా సింహాద్రి ఇంటికే ఆదిత్య అలాగే ఆనందిలు వస్తారు. మరి తన పార్టీ ఆగిపోయిందని సునంద ఆవేశపడుతుందా లేదా పెద్దరికంతో సునంద అర్థం చేసుకుంటుందా అనేది చూడాలి. ప్రస్తుతం సునంద సంతోషంగా ఉంది కాబట్టి ఆదిత్య కోసం ఆనందితో కలిసి సింహాద్రి ఇంటికి పంపిస్తుంది అనే అనిపిస్తోంది. ఒకప్పటి సునంద అయితే ఖచ్చితంగా ఆదిత్యని పంపించదు. కాకపోతే సునంద ఇప్పుడు కొడుకు ఇష్ట ప్రకారమే నడుచుకుంటుంది కాబట్టి తన పంతాలన్నీ ఇప్పుడు పక్కన పెట్టి ఆదిత్య ఆనందిని సింహాద్రి ఇంటికి పంపిస్తుంది అనే అనిపిస్తోంది. ఇక సునంద వైపు నుండి ఆనందికి రాబోయే ఎపిసోడ్స్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని కూడా తెలుస్తోంది. మరి సీరియల్ చూస్తున్న మీరేమంటారు? ఆనంది ఆదిత్య ఇద్దరు సింహాద్రి ఇంటికి వెళ్లడం సునందకి కోపాన్ని కలిగిస్తుందా? ఇంతకీ వాళ్ళని సింహాద్రి ఇంటికి వెళ్ళనిస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.